లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 30వ తారీఖు. నిన్ను నీవే సిద్ధపరచుకో. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సువార్త బోధించుటకు నియమింపబడడాన్ని పౌలు విలువగా ఎంచుచున్నాడు. సువార్తను బోధించేవాడు మొదట పరిశుద్ధాత్మ ద్వారా తగిన వాడిని ప్రకటింపబడిన తర్వాత దేవునిచే ఎన్నుకోబడతాడు. పౌలు తన్ను తాను బాగుగా సిద్ధపరచుకున్నాడు. దేవునితో 3 సంవత్సరములు ఏకాంతంగా గడిపి తద్వారా మానసిక, భౌతిక, ఆత్మీయ క్రమశిక్షణను నేర్చుకున్నాడు. ఒక క్రైస్తవుడు మారుమనసు పొందిన క్షణంలోనే పరిశుద్ధాత్మ ప్రభావములోనికి వస్తాడు. దేవుని ప్రణాళికలోనికి రావాలని పరిశుద్ధాత్మ అతనిని ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు సువార్తను ఇతరులకు అందించుటకు యోగ్యునిగా ఉండుటకు నీ జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు అదుపులో ఉంచుతాడు. రాత్రింబగళ్ళు పౌలు ప్రయాసపడి ప్రసవ వేదన పడ్డాడు. అతడు ప్రయాస పడ్డాడని మనకు తెలుసు. కానీ అతడు ఎందుకు ప్రసవ వేదన పడ్డాడు? ఇది చీకటి శక్తులతో పోరాటం. ప్రార్థనలో ప్రసవ వేదన అవసరం. దేవుని నెరిగిన తల్లిదండ్రులు తమ ఇంటిలోనికి పనివారి ద్వారా, పిల్లల ద్వారా, మార్పులేని బంధువుల ద్వారా ప్రవేశించే అంధకార శక్తులను అరికట్టడానికి ప్రార్థనలో పోరాడుతూ ఉంటారు. మనం చేసే ప్రతి పని మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్షేపం కొరకు మాట్లాడుతూ గడపకూడదు. దేవుని చిత్తములో నిన్ను నీవు మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా క్రమశిక్షణను అలవరుచుకుంటే నీ ఇంటి చుట్టూ గట్టి ఇనుప కంచె వేసుకుంటావు. పొగడ్తలతో కూడిన మాటలు పౌలు మాట్లాడుట లేదు. పొగడ్త అనున్నది నాశనము చేసే ఆయుధము. నిన్ను ప్రేమించేవాడు సత్యము చెప్పి నిన్ను గాయపరిచినను అది నీకు మంచిదే. ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన సత్యమును చెప్పుటకు చూడుము. నీవు గద్దించాలనుకున్న వ్యక్తి సిద్ధంగా లేనట్లయితే మరొక తరుణము కొరకు కనిపెట్టుకో, అప్పుడు అంగీకరిస్తాడు. పౌలు ధనాశతో కూడి మాట్లాడుట లేదు. బోధకులకు ఇది గొప్ప శోధన. మన అవసరాల నిమిత్తం ఇతరులకు సూచనప్రాయముగా అయినా చెప్పనవసరం లేదు. దేవునికి మన అవసరతలన్నీ తెలుసు కనుక ఆయన సంరక్షిస్తాడు. ఇలాంటి గ్రహింపుతో మనం ఉండుట లాభదాయకము. అన్ని